ఇది దగ్గర పడాక కట్టేసాము, చల్లారాక గ్రైండ్ చేయాలి ఇప్పుడు ఇది. ఇదిగో అండి, ఇలాగా అల్లం పచ్చడి గ్రైండ్ చేసుకోవాలి, ఇలాగా రఫ్గా. ఆల్రెడీ తురిమేసాం కదా, అదే అండి, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం ఇంకొక పావు గ్లాస్ ఆవమెంతి పొడి కూడా వేసాము అది దాంట్లో చేస్తున్నప్పుడు. పేస్ట్ చేసి గ్రైండ్ చేశాక ఇప్పుడు ఇంగువలో పోపు పెట్టుకోవాలి. నూనె వేసుకొని ఇంగు నూనెలో పోపు పెట్టుకోవాలి. నూనె వేడెక్కింది. ఆవాలు కొంచెం, జీలకర్ర కొంచెం, ఇంగువ, రుచి సరిపడా ఇంగువ, టేస్ట్, పోపు వేయాలి. ఆవాలు జీలకర్ర అంతేగా, ఇంగువ, నూనె, మిరపకాయలు ఆల్రెడీ వేయించిన మిరపకాయలు ఉన్నాయి, లాస్ట్లో వేస్తాం. వేగిపోయింది పోపు. ఇప్పుడు మిరపకాయ అండ్ కట్టేసేసి ఇది వేసేయాలి, అల్లం పేస్ట్. కట్టేసేయాలి, స్టవ్ కట్టేసేసి వేయాలి. అయిపోయిందా? అల్లం పచ్చడి ఇలా కలపాలి, అంతేనా?